ఎట్లా సిల్కింది ఇక్కడ గబ్బు గబ్బుగా ఉంది ఇదంతా జ్వరాలు చూడండి మా ఇది ఇది ఏరియా నీళ్ళ ట్యాంక్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతా ఉంది వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ అవుతా ఉంది ఎందుకు పండుకోండి శానిటేషన్ ఉందా లేదా ఊర్లో ముందు వచ్చి విజిట్ చేయండి అంతా మెన్ 10 మంది మెన్ తీసుకురండి ట్రాక్టర్ తీసుకురండి ఈ చెత్త అంతా ఎత్తండి ఇదంతా శానిటేషన్ ఎవరమ్మా శానిటేషన్ మొత్తం ఏరియా అంతా ఫాగింగ్ చేయాలి ఆయిల్ బాల్స్ వదలాల పూర్తి స్థాయిగా మీరు స్ట్రీమ్లైన్ చేయాలి అక్కడ ఇళ్లలో దూరిపోతాడు నీడు అర్థమైందా ఇది అక్కడ నుంచి పూర్తి స్థాయిగా ఎక్కడ బండి తెప్పించి పిన్నా ఏమోను ఏమోను తీసుకొని అన్న మీరు కూడా గాంధీ అన్న ఉండి చేపించండి నీళ్లు కానీ ప్రతి 3 రోజు ఇళ్లకు మనుషులు గీకపోతే ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇక్కడ నీళ్లు వదిలే బాయ్ నుంచి ఫిట్టరు ఏఈ అందరు సస్పెండ్ చేస్తాం సార్ మాకు కాలువలు తీసే వాళ్ళు కూడా ఎవరు రారు మంత్లీ వన్స్ వచ్చేది చెప్పే టైం కూడా రాదు సార్ చేయలేదంట సార్ ఆయన ఫోటో చేయడం వేరుతానే పట్టామమ్మా ఇంకా వాళ్ళు మనుషులు మదనపల్లి మనుషులు కాదా ఏది పెట్టండి బుక్ పెట్టండి బుక్ పెట్టారు వాళ్ళు మీరు డైలీ వాళ్ళ సంతకం పెట్టండి టీఎన్టీ కాలనీ కింద భాగం ఏదైతే ఉందో ఇది తరచుగా ఇది 3వసారి ఇదే ఇష్యూ అయింది పైన వంక వచ్చింది నీళ్ళు అక్కడ చెత్త అంతా వేయడం వల్ల ఆ నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ అయిన ఒక్కసారి ఇళ్లలో నీళ్లు దూరిపోతా ఉంది ఈ శానిటేషన్ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ టౌన్కి సంబంధించిన వాళ్ళు కానీ బాధ్యతగా పని చేయకపోతే సస్పెన్షన్ తప్ప వేరేది ఏమి ఉండదు ఇక్కడ అధికారులు తమ బాధ్యతగా ఉండాలా ఊరికే ఏదో ఐవాష్కి ఏదో కళ్ళు తుడిసేదానికి ఉద్యోగాలు చేస్తే అదంతా వినే పరిస్థితుల్లో నేను ఉండను అర్థమైందా ఒక్కసారి ఏదో గమ్మున్నా 2 సార్లు 3వ సార్లు మళ్ళీ నీళ్ళు ఇక్కడ రావడం మున్సిపల్ వ్యవస్థలో ఉన్న శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ అలైన్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్లో ఎక్కడ మిస్యూజ్ అయిందో ఆ కాలువలో చుట్టుపక్కల గోల్డ్లన్నీ తీసేయమని చెప్పాను తీసేసి పూర్తి స్థాయిగా ఏ ఒక్క ఇష్యూ పైన ఒక్కసారి ఏదైనా కంప్లైంట్ వస్తే 2వసారి అది రిపీట్ కాకూడదు ఆ విధంగా పనిచేయాలి ఊరికే ఏదో వచ్చినాం పోయినాం చూసినాం అంటే అదంతా కుదరదు అందుకోసం సంబంధిత మున్సిపల్ శాఖ శానిటేషన్కి టౌన్ ప్లానింగ్కి ఇంజనీరింగ్ సెక్షన్కి అదే పంచాయతీకి సంబంధించిన సెక్రటరీకి పంచాయత్ సెక్రటరీకి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్కి అందరికీ అక్కడ రోడ్ కూడా ఒకటి అవసరం ఉంది సిమెంట్ రోడ్ తక్షణం వేయమని చెప్పినాను ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో అధికారులు స్పందించాలా ఏదైతే పని ఉందో ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నది తహసీల్దార్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి అందరూ చెప్పాము వాళ్ళపైన క్రిమినల్ కేసు కూడా కట్టుకున్నాం ఇప్పుడు ఇప్పటికే క్లియర్ అయ్యేది కాలువ ఎంత ఉందో ఆ కాలువ దాని కొలతల ప్రకారం యథావిధిగా అన్ని ఇళ్లలో ఏమన్నా ఎన్క్రోచ్ చేసి తీసేయాల్సింది వేరే